హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ నేను కానీ మన మొబైల్ ఫోన్లో 2 సిమ్ కార్డులు అంటే 2 మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఒకటి మన మెయిన్ నెంబరు, రెండవది ఆల్టర్నేటివ్ నెంబర్గా వాడుతూ ఉంటాం. అయితే వాట్సాప్ అకౌంట్ కూడా మన మెయిన్ నెంబర్తో మెయిన్ వాట్సాప్ ఉంటుంది. రెండవది చాలామంది వాట్సాప్ బిజినెస్ కింద దాన్ని అయితే యాడ్ చేసుకొని వాడుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ఒకే వాట్సాప్లో 2 వాట్సాప్ అకౌంట్లు ఎలా యాడ్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వాట్సాప్ నా మెయిన్ అకౌంట్. ఇప్పుడు ఇదే వాట్సాప్లో నేను సెకండ్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. పైన 3 డాట్స్ని ప్రెస్ చేస్తే కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ కిందకి వెళ్తే యాడ్ అకౌంట్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ నా సెకండ్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ కొట్టగానే ఈజ్ ది కరెక్ట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ అయితే ఎస్ కొట్టండి. ఇక్కడ నా సెకండ్ మొబైల్ నెంబర్ని వేరే మొబైల్లో వాట్సాప్గా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ వాట్సాప్ అకౌంట్ని నా మెయిన్ అకౌంట్లోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి మెసేజ్ అయితే వేరే మొబైల్కి అయితే వెళ్ళింది. సో ఇక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సో వెరిఫై అయిపోయి ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ స్క్రీన్ లాక్ అవుతుంది. స్క్రీన్ లాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీస్టోర్ యువర్ చార్ట్స్ ఉంటుంది. రీస్టోర్ కొట్టండి. ఇక్కడ మన చార్ట్స్ మొత్తం ఇక్కడ రీస్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మన సెకండ్ వాట్సాప్ అకౌంట్ ఏదైతే ఉందో అది ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత అకౌంట్ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇది నా మెయిన్ వాట్సాప్ అకౌంట్. ఇప్పుడు నేను రెండో అకౌంట్కి వెళ్ళాలంటే పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసి స్విచ్ అకౌంట్ మీద కొట్టగానే ఆటోమేటిక్గా నా రెండో అకౌంట్ అయితే ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ 2 వాట్సాప్ అకౌంట్ కూడా మీ ఫోన్లో ఉన్న ఒకే వాట్సాప్ అయితే ఈజీగా అయితే వాడచ్చు. సో ఈ యాడ్ చేసుకోవడంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.